చాలా క్వాలిటీ ఉంటాయి. ఒకసారి వాడి చూడండి. వాడి చూసిన తర్వాత మీకు నచ్చితే కంటిన్యూ అవ్వాలి. ఓకే, అయితే ఇప్పుడు వరకు మీరు విన్నారు కదా, ఇదంతా కూడా మీరు ఐడి తీసుకొని మీరు వాడుకోవడం వల్ల మీకు వచ్చిన బెనిఫిట్స్. ఐడి తీసుకొని వాడుకోవడం వల్ల వచ్చిన బెనిఫిట్స్ అన్నమాట. అయితే కంపెనీ ఏమంటుందంటే మీకు నచ్చింది కదా, ప్రోడక్ట్ నచ్చితే ఇంకా మీరు ఎవరికైనా రిఫర్ చేయొచ్చా? చెప్పచ్చు కదా, మంచి పనే కదా, ఎవరిని డబ్బులు కట్టించుకునే లేదు, మోసం లేదు, ఇబ్బంది పెట్టేది లేదు. అయితే మనం బాగున్నాం, అలాగే మనలాగే 10 మంది బాగాలని చెప్పేసి ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తాం, కంపెనీ ఏమంటుందంటే మీరు ఎంతమంది చెప్పొచ్చు ఇది మంచి పని చెప్పచ్చా? అది కంపెనీ ఏమంటుందంటే ఇక్కడ మీరు ఉన్నారు ఒక 6 నెంబర్స్, కంపెనీ ఏమంటుందంటే 100 మంది 20 మందితో కాదు, ఫస్ట్ ఒక 6 స్టార్ట్ చేయండి. ఇంకా 6 మనకు తెలిసిన వ్యక్తులు ఉంటారు కదా, తెలిసిన వ్యక్తులందరికీ కూడా అబ్బాయి నేను ఇలాగ కంపెనీలో ప్రోడక్ట్ వాడుకుంటున్నాను, అది సోపు పేస్ట్ కుకింగ్ కానీ హెయిర్ ఆయిల్ షాంపూ ఇలా ఇంట్లో కావాల్సిన ప్రతి ప్రోడక్ట్ మన దగ్గర ఉంది. అలాగే మనకి హెల్త్ ప్రాబ్లం కూడా ఏమైనా ఉంటే హెల్త్ కోసం కూడా మన దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఒకసారి వాడి చూడండి, నచ్చితే కంటిన్యూ అవ్వండి, నచ్చకపోతే లిమిట్ మీరు వదిలేయచ్చు అని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే ఒక 6 నెంబర్స్కి మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ నైబర్స్ కానీ కొలీగ్స్ కానీ వీళ్ళందరికీ కూడా మనం ఏం చేస్తామంటే చెప్తాం అన్నమాట. చెప్పాలి, కంపెనీ చెప్పింది అది కూడా బిజినెస్ మీకు నచ్చితే సెకండ్ ఇన్కమ్ కావాలని అంటే ఇది కంపల్సరీ బిజినెస్ చేయాలని రూల్ లేదు. అది ఎవరైనా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి, వాళ్ళ లైఫ్ మార్చుకోవాలని ఎవరికైనా ఉంటే బట్ ఖచ్చితంగా బిజినెస్ పెట్టుబడి లేకుండా బిజినెస్ చేసుకోవచ్చు. అయితే ఫర్ సపోజ్ ఈ 6 ఉన్నారు కదా, ఒక 3,000 చొప్పున కొన్నారనుకుంది, 18,000 బిజినెస్ అవుతుంది. 18,000 బిజినెస్ అయింది. ఈ పర్సన్ వాళ్ళు వచ్చిందంటే నేను లేదా మీరు ఎవరైనా సింగిల్ పర్సన్, కంపెనీ ఏం చేస్తుందంటే 5% ఇన్కమ్ వేస్తుంది. కంపెనీ 5% ఇన్కమ్ వేస్తుంది. ఓకే, ఈ 6 కొనుక్కోవడం వల్ల వాళ్ళకి కానీ మనకు కానీ ఏదైనా నష్టం ఉందండి? ఎందుకంటే ఎవరి డబ్బులు ఎవరి దగ్గర ఉండవు, మనకెవరు వాళ్ళకెవరు. అయితే షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఐడి చెప్పి ప్రోడక్ట్ వాడుకుంటారు, వాళ్ళ ప్రోడక్ట్ పట్టుకెళ్ళిపోతారు, ఇబ్బంది ఏమి లేదు. అయితే నెక్స్ట్ ఈ 6తో కూడా ఈ పర్సన్ మీరు నేను ఏం చేస్తామంటే ఈ 6తో కూడా మనం ఏం చెప్తామంటే ప్రోడక్ట్ బాగుంది, మీరు కూడా ఇంకొక 6 నెంబర్స్ చెప్పండి అని చెప్తే నెక్స్ట్ 36 నెంబర్స్ అవుతుంది. 1,08,000 బిజినెస్ అవుతుంది. 1,08,000 బిజినెస్ అవుతుంది. అప్పుడు 8% వేస్తాం. 8% వేస్తాం. ఎలాగంటే రూపాయి నుంచి 18,000 బిజినెస్ జరిగింది అనుకోండి, మీరు 5లో ఉంటారు. ఎవరైనా సరే 18,000 నుంచి 72,000 బిజినెస్ జరిగితే 8లో ఉంటారు. 72,000 నుంచి 1,60,000 బిజినెస్ జరిగింది అనుకోండి, 12% చేస్తారు. ఎప్పుడైతే ఇది పర్సెంటేజ్ అనమాట, అంటే మనం కొనుక్కునే దాని వల్ల మనకి ఈ పర్సెంటేజ్ ఇన్కమ్ ఇస్తుంటారు. ఎవరికైనా ఫస్ట్ 5% ఇస్తారు, అంటే ఈ బిజినెస్ అది జరగాలి. తర్వాత 8% ఇస్తుంది అనమాట. తర్వాత నెక్స్ట్ 12, తర్వాత 16. ఎప్పుడైతే మనకి ఇలా బిజినెస్ ఎక్కువ గ్రోత్ అవుతుందో, ఎక్కువ పర్చేస్ జరుగుతుందో, ఎక్కువ బిజినెస్ మన పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఇస్తుంది అనమాట. ఎప్పుడైతే 16% వచ్చాడో కంపెనీ 5,500 పాయింట్ ఇస్తుంది. పీవీ అంటే పాయింట్ వాల్యూమ్ అనమాట. అంటే మీరు కొన్న అమౌంట్ని పాయింట్ రూపంలో మారుస్తుంది. ఎంత కమిషన్ మనకి అకౌంట్లో వేయాలనేది పాయింట్ పెట్టి క్యాలిక్యులేషన్ కోసం మనకి పీవీ రూపంలో పెట్టిందనమాట. ఓకే, ఎప్పుడైతే ఈ స్థాయికి వచ్చారో 5,500 పాయింట్లు అయిందో 16% నుంచి మీకు కంపెనీలో డైరెక్టర్ అని ఒక పొజిషన్ ఉంటుంది, ఒక రికగ్నేషన్ ఉంటుంది, మీకు 15% ఇన్కమ్ ఉంటుంది. షేర్ అన్నమాట, 15% షేర్ ఇస్తారు కంపెనీలో. ఫర్ సపోజ్ 200 కోట్లు బెనిఫిట్ వచ్చింది అనుకోండి, 200 కోట్లు తీసి ఎవరైతే బ్రాంజ్ డైరెక్టర్స్ అయ్యారో, ఫస్ట్ ఇయర్ అచీవ్మెంట్ అయ్యారో వాళ్ళందరికీ 200 కోట్లు తీసి షేర్ చేస్తుంది అనమాట. ఏంటి ఒక జాబ్లో శాలరీ ఉంటుంది, షేర్ ఉంటుందా? శాలరీ మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ మన కంపెనీ ఏం చేస్తుందంటే షేర్ కూడా మనకి ఇస్తారు. ఓకే, మీరు ఒకరు బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారు కదా, ఈ బిజినెస్ ఈ పాయింట్స్తో మీ డౌన్లో ఒక్కరిని మీకులాగే 1,65,000 బిజినెస్ కానీ లేదంటే 5,500 పాయింట్స్ కానీ ఎప్పుడైతే క్రాస్ చేస్తారో మీ కింద
ఒక డైరెక్టర్ మీకులాగా అయ్యేది కదా, ఈయన కూడా చేసినట్టయితే కంపెనీలో మిమ్మల్ని సిల్వర్ అంటారు, సిల్వర్ డైరెక్ట్ అంటారు. ఇప్పుడు మీకు ట్రావెల్ ఫండ్ ఇస్తుంది కంపెనీ. అంటే ఇయర్లీ మొన్నటి వరకు 2 టైమ్స్ ఉండేది ఫార్మ్ తీసుకెళ్ళడానికి, ఇప్పుడు 3 టైమ్స్ అనమాట. ఇయర్లీ 3 టైమ్స్ ఫార్మ్ ఫ్రీగా తీసుకెళ్తారు. లేదు మాకు అవసరం లేదనుకుంటే మీరు అమౌంట్ రిటర్న్ తీసుకోవచ్చు. ఏంటి ఇప్పుడు మనం చేసే పనిలో ఫ్రీగా ఫార్మ్ తీసుకెళ్ళే అవకాశం ఉందా? లేదు కదా. కానీ మనకి ఇక్కడ ఉంది కదా, అందుకని కొద్దిగా ఇంట్రెస్ట్గా వినండి. నెక్స్ట్ మనకి ఎప్పుడైతే ఇద్దరిని డైరెక్టర్ చేసామో సేమ్ బిజినెస్ సేమ్ పాయింట్, మనల్ని గోల్డ్ డైరెక్ట్ అంటారు. ఇక్కడ టీమ్ బిల్డింగ్ బోనస్ గోల్డ్ డైరెక్ట్ అయితే అంటారు. మనకి ముగ్గురిని డైరెక్ట్ చేసాం అనుకోండి, మళ్ళీ స్టార్ అంటారు. ఇక్కడ కంపెనీ కార్బన్ ఇస్తుందండి 5,000 నుంచి 50,000 వరకు. మన కింద ముగ్గురిని డైరెక్ట్ చేసాం అనుకోండి, మనకి స్టార్ పిన్ లెవెల్ ఇచ్చి కార్బన్ 5,000 నుంచి 80,000 వరకు అండి. ఇప్పుడు మనం చేసే ఫీల్డ్ ఆ జాబ్లో కార్ తీసుకున్నాం అనుకోండి, కార్బన్ ఎవరు కట్టాలి? ఈఎంఐ ఎవరు కట్టాలండి? మనమే కట్టాలి. కానీ ఇక్కడ కంపెనీ ఏం చేస్తుందంటే 5,000 నుంచి 80,000 వరకు కంపెనీ కార్బన్ ఈఎంఐ కంపెనీ వేస్తుంది అనమాట మనకి. ఓకే, నెక్స్ట్ మిగతా ముగ్గురిని కూడా మనం 6ని సెలెక్ట్ చేసుకున్నాం. ముగ్గురు అయిన తర్వాత స్టార్, మిగతా ముగ్గురిని టోటల్ 6 అయిపోతే మిమ్మల్ని క్రౌన్ డైరెక్టర్ అంటారు. మిమ్మల్ని క్రౌన్ అంటారు. క్రౌన్ అంటే రాజు అనమాట. హౌస్ ఫండ్ ఉంటుందండి 5,000 నుంచి 1 lakh వరకు. 5,000 నుంచి 1 lakh వరకు మీకు హౌస్ ఫండ్ ఇస్తుందండి. ఏంటి ఇప్పుడు సాధారణంగా 20-30 లక్షల హౌస్ అంటే ఏదో పెద్దగా అనుకుంటాం. కానీ ఎప్పుడైతే వన్స్ మనం క్రౌన్ అయ్యి హౌస్ ఫండ్ ఎలిజిబిలిటీ అయ్యామనుకోండి, మన హౌస్ తక్కువలో 1 crore అంటే చిన్న హౌస్ అంటే తక్కువ. మన అప్లైన్ రవికృష్ణ గారు ఉన్నారు, ఆ హౌస్ చాలా పెద్దగా ఉంటుంది. ఆయన క్రౌన్లో ఉన్నారు కనుక హౌస్ ఫండ్ అచీవ్మెంట్ కావాలి. అయితే ఏంటంటే టోటల్గా మన వెస్టేజ్లో ప్రోడక్ట్ వాడుకోవడం వల్ల హెల్త్ మేనేజర్ చెప్పారు, హెల్త్ కోసం ఇన్కమ్ అనేది మీకు ఇలాగ వస్తుంది అనమాట. ఏంటి 2 వచ్చినాయా? ఓకే, సెక్యూరిటీ అనేది ఒకటి ఉందండి. ఇప్పుడు ఒక ఎక్స్ అనే పర్సన్ ఉన్నారండి, ఒక 50,000 ఇన్కమ్ వస్తుంది మన దాంట్లో. ఒకవేళ ఏదైనా జరిగింది అనుకోండి పర్సన్కి, ఈ వాళ్ళ వైఫ్కి ఇన్కమ్ అచీవ్మెంట్ లెవెల్ మొత్తం టోటల్ ట్రాన్స్ఫర్ అవుతాయండి. వాళ్ళ వైఫ్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఏంటి బాగుందా లేదా? గవర్నమెంట్ జాబ్లోనే లేదు కానీ మన దాంట్లో. ఓకే, నెక్స్ట్ ఒక వైఫ్ కూడా ఏదైనా జరిగింది అనుకోండి, చైల్డ్కి వెళ్ళిపోతుంది. ఇది జనరేషన్ ప్లాన్ అంటారు. వైఫ్ ఏ మార్కెట్లో లేదు, ఏ జాబ్లో లేదు, ఏ బిజినెస్లో లేదు. సరే ఎలా ఉంది? బాగుందా లేదా? లాస్ట్ పాయింట్, జాబ్ చేసే వ్యక్తి ఒక 10,000 ఇన్కమ్ వస్తుంది, ఒక 3 నెలలు మానేశారండి. శాలరీ ఇస్తారా? శాలరీ అంటే జాబ్లో సెక్యూరిటీ ఉన్నట్ట లేదట? ఎస్. ఇప్పుడు మీరు కొద్ది ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేశారు, ఒక 20,000 ఇన్కమ్ వస్తుంది. 3 నెలలు మానేశారండి. 3 నెలలు మానేశారు, షాప్ లేదంటే ఏదో బిజినెస్ మానేశారు. మీకు ఇక్కడ లాస్ ఆఫ్ బెనిఫిట్ ఉంటుందా? లాస్ ఉంటుంది కదా. ఇప్పుడు మన వెస్టేజ్ బిజినెస్ మీరు మీ స్కిల్ ఎక్కువగా ఉండి లేదంటే ఎడ్యుకేషన్ ఉండి సర్కిల్ ఉండి మీ టాలెంట్ అంతా ఉపయోగించుకొని ఒక 2 నుంచి 3 సంవత్సరాలు మీరు బాగా హార్డ్ వర్క్ చేశారు. ఓ 10,000 మంది టీం వచ్చారు. 10,000 మంది టీం వచ్చారు. ఎలాగంటే ఫస్ట్ ఎవరైనా 6 మెంబర్స్ స్టార్ట్ చేద్దాం. 6 మెంబర్స్ స్టార్ట్ చేద్దాం. తర్వాత 36 అవుతారు, తర్వాత 216 అవుతారు, తర్వాత 1296 అవుతారు. డూప్లికేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇలా డూప్లికేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీరు ఒక 2 years బాగా హార్డ్ వర్క్ చేసినప్పుడు 10,000 మంది టీం కట్టుకున్నారు. మీరు 10,000లో కనీసం 5,000 మంది, నేను మంచి చెడు 2 వైపులా మాట్లాడుతున్నాను. 10,000లో కనీసం 5,000 మంది మొఖం కడిగి స్నానం చేసి వంట చేసి టాయిలెట్ క్లీన్ చేసుకొని ఫ్లోర్ క్లీన్ చేసుకొని చేస్తారా? చేయరా? ఇప్పుడు ఈ 5,000 మంది కొనుక్కుంటూ ఉంటారో మీ కింద మీరు ఒక 3 నెలలు కాన్ఫ్లిక్ట్ కానీ లేదంటే మ్యారేజ్ కానీ హౌస్ కన్స్ట్రక్షన్ కానీ ఇదంతా చేసుకుంటారో 5,000 మంది మీ అండర్లో బిజినెస్ జరుగుతూ ఉంది. మీరు జాబ్ చేసుకుంటారో వేరే బిజినెస్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నెట్వర్క్ బిల్డ్ చేశారు. మీరు నెట్వర్క్ ఎప్పుడైతే బిల్డ్ చేశారో 5,000 మంది కూడా వాళ్ళ కోసం వాళ్ళు వాడుకుంటూ ఉంటే మీకు ఇన్కమ్ వస్తుందా? రాదా? వస్తుంది. దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టేజ్.
అందువల్ల ఏంటంటే మీరు ఎవరైనా ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నా డెప్త్ తెలుసుకోవాలన్నా